శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. ఇక్కడ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులకు తెలియడంతో తల్లిదండ్రులు ముందుగానే ప్లాన్ చేసుకొని, అంటే ముఖ్యంగా ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి ముందుగానే ప్లాన్ చేసుకొని హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా అదే నిర్ధారించారు. అయితే శ్రావణ్ రాయ్ని పిలవడం జరిగింది. సాయి శ్రావణ్ని పెళ్లికి అంగీకరిస్తున్నట్టు, పెళ్లి గురించి మాట్లాడుకుందాం రమ్మని చెప్పేసి పిలిచిన అనంతరం నిన్న అర్ధరాత్రి సమయంలో, అంటే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా నిన్న జరిగిన ఘటన ఈరోజు బయటపడింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అతన్ని ఎప్పుడైతే పిలిచిన అనంతరం తన పైన ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా దాడి చేశారు. బ్యాట్ తోటి మోదీ ఆ తర్వాత హత్యకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఆ టైంలో ఇటు అమ్మాయికి సంబంధించి కావచ్చు, అమ్మాయి బ్రదరు, అదేవిధంగా తల్లి, వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు స్పాట్లో. తల్లి అతి కిరాతకంగా అయితే చంపినట్టుగా కూడా తెలుస్తుంది. బ్యాట్తో మోదీ ఆ తర్వాత గాయాలు చేసి హత్యకు పాల్పడ్డట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే తర్వాత దీనికి సంబంధించి తను కొన ఊపిరిగా ఉన్న టైంలోనే, అంటే అతన్ని బ్రాడ్ డెడ్గా అయితే అది డాక్టర్లు నిర్ధారించారని చెప్పాలి. అయితే కూకట్పల్లికి సంబంధించి హోలిస్టిక్ హాస్పిటల్కి అయితే తరలించిన అనంతరం అక్కడ వెంటనే డాక్టర్లు గుర్తించడం జరిగింది. ఇది బ్రాడ్ డెడ్గా వాళ్ళైతే కన్ఫర్మ్ చేసిన అనంతరం అంటే శ్రావణ్ సాయికి సంబంధించి తల్లిదండ్రులు లేకపోవడంతో తన పెదనాయన తనని చూసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తన పెదనాయన వచ్చిన అనంతరం తన పెదనాయన మాట్లాడుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం గమనించవచ్చు. తినకు సంబంధించి, అంటే శ్రావణ్ సాయి దాదాపు 10th క్లాస్ నుంచి అతన్ని ప్రేమిస్తూ వస్తున్నాడు. ఆ తర్వాత బీటెక్ కూడా చదువుతున్నాడు ప్రజెంట్. అయితే ఈ టైంలో అమ్మాయే తన దగ్గరికి వచ్చేదని చెప్పేసి తల్లినే ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా వాళ్ళ పెదనైనా మాట్లాడుతున్న పరిస్థితి, ఆరోపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ సేకరించి అనంతరం దానికి సంబంధించి తల్లే చంపినట్టుగా అయితే ప్రజెంట్ పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. హత్య జరిగిందని చెప్పేసి అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళంతా కూడా నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లకి, అంటే ఇంటికి పిలవడం, అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని పక్కా ప్రణాళికతోటి ఆ తర్వాత తన్ని చంపాలని చెప్పేసి, దాడికి పాల్పడాలని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ తర్వాతనే తన్ని అంతింత దారుణంగా బ్యాట్ తోటి మోదీ చంపినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ప్రజెంట్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సృజన కాలనీలో ఒక సంచలనం సృష్టించిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా, ముఖ్యంగా ఈ పబ్లిక్ కూడా ఇక్కడున్న వాళ్ళ కాలనీ వాసులకు కూడా అసలు తెలుసా లేదా అనే విషయాన్ని కూడా గమనిస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఒక్కసారి అసలు ఏం మీకు అసలు ఈ ఘటన జరిగిన విషయం తెలుసా? అసలు ఈ విషయం తెలుసా అసలు మీకు? ఘటన తెలియదు. అంటే మామూలుగా వీళ్ళకి సంబంధించి రాత్రి సమయంలో జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే అరుపులు కానీ అలాంటివి ఏమి వచ్చారని తెలిసి ఇక్కడికి వచ్చామండి, మాకేం తెలియదు. మీరు ఇక్కడేనా ఉండేది? మేము ఇక్కడే ఉండేది. అసలు మీకు అరుపులు కానీ ఏమి వినిపించలేదు? ఏమి వినిపించలేదు. అంటే బ్యాట్ తోటి మోదినట్టుగా కన్ఫర్మ్ అయింది. వినిపించలేదు. మేము మార్నింగ్ వెహికల్స్ ఇవన్నీ చూసి ఏంటి జరుగుతుంది అని చెప్పి మేము అడిగినాం అనమాట. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇట్లా అయింది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అప్పటి వరకు కూడా తెలియదు. ఓకే. సో మామూలుగా నైట్ టైంలో మీరు తిరుగుతూ ఉంటారు కదా, ఎక్కడైనా కానీ అట్లా గమనించడం కానీ అట్లా ఏం జరగలేదండి. ఏం లేదు, నార్మలే ఉండే. ఈవెన్ మేము నిన్న మార్నింగ్ 9:30 వరకు ఉన్నా, అప్పుడు కూడా ఏం పెద్ద సౌండ్స్ ఏం అట్లా ఏం రాలేదు. మామూలుగా ఏమైనా ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూ అయినా కూడా ఎవరైనా కూడా మేము అందరం వెళ్తాం, అంటే ఇట్లా అటు ఇటు జరిగినా కూడా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఏమన్నా వివరాలు చెప్తారా? అంటే వాళ్ళు ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది? వాళ్ళ మమ్మీ, డాడీ, 2 పిల్లలు, ఒక పాప, బాబు. ఎప్పుడు ఏమి ఇష్యూస్ అయితే జరగలేదు. ఇదే ఫస్ట్ టైం మేమే స్టన్ అవుతున్నాం అసలు ఏంది ఇట్లా. ఎలా ఉండేవాళ్ళు అసలు? వాళ్ళైతే ఎప్పుడు మార్నింగే డ్యూటీకి వెళ్తారు. వాళ్ళ బాబు కూడా స్కూల్కి వెళ్తున్నారు కూడా. అందుకు నుంచి మాకు కూడా తక్కువైంది. వాళ్ళు ఎప్పుడు ఉంటారో కూడా ఐడియా లేదు జనరల్గా. మామూలుగా అయితే సైలెంట్ ఫ్యామిలీనే. ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్తారో కూడా గొడవ అయినట్టు కానీ ఎప్పుడు గొడవ అయినట్టు కూడా ఏం తెలియదు. సో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు కూడా అసలు ఇక్కడ ఇంతటి దారుణం జరిగిందని, ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుందన్న విషయం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియలేదు అని అంటే అర్థం చేసుకోవాలి. అతన్ని ఏ విధంగా హత్య చేశారు అనేది కూడా, అంటే ముఖ్యంగా అతని మీద దాడికి పాల్పడే క్రమంలో అతన్ని కట్టేశారా అనేది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుందని చెప్పాలి. ముఖ్యంగా అతన్ని కట్టేసి ఆ తర్వాత అంటే అరుపులు కూడా వినిపించకుండా మరి నోట్లో గుడ్డ కుక్కి ఆ తర్వాత దాడికి పాల్పడ్డారా, హత్యకు పాల్పడ్డారా అన్న విషయం కూడా తెలియాల్సిన పరిస్థితి. కాబట్టి అతనైతే ప్రజెంట్ పటాన్ చెరువుకు సంబంధించి హాస్పిటల్కి అయితే ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. పోస్ట్ మార్టం అనంతరం అతనికి ఎలాంటి గాయాలయ్యాయి, అదేవిధంగా ఏ విధంగా వాళ్ళు హతమార్చారు అనేది మాత్రం ఖచ్చితంగా
ప్రాథమిక నివేదికలు అయితే మనకు తెలిసే అవకాశం ఉంటుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ప్రజెంట్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సృజన కాలనీలో అయితే ఒక కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అంటే ప్రేమించిన అమ్మాయిని సంబంధించి కావచ్చు, ప్రేమించుకున్న ఇద్దరికి సంబంధించి కావచ్చు, అమ్మాయి తల్లిదండ్రులు ముందుగానే ప్లాన్ చేసుకొని పెళ్లి చేస్తామని చెప్పేసి నమ్మించి ఆ తర్వాత అబ్బాయిని పిలిపించడం, ఆ తర్వాత అబ్బాయి పైన దాడికి పాల్పడి హత్య చేయడం అనేది ఒక రకంగా సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.